సింధు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. పదవులున్నప్పుడే స్పందించిన వారు నాయకులు కాదు. ఏ పదవి లేకపోయినా ప్రజల కోసం స్పందించే హృదయం ఉన్నవారే నిజమైన నాయకులు. అలాంటి వ్యక్తే బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు. నిన్న రాత్రి భీమ్గల్ మండలం మూడుగుడిసె తాండలో ఒక ఇల్లు ప్రమాదవశాత్తు దగ్ధమైపోయింది. ఆ కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు. ఆ కుటుంబ సభ్యులకు నిత్యావసరాలు అందించి ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబాన్ని ఆదుకున్న గొప్ప మనసున్న వ్యక్తి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు. నాయకుని లక్షణాలు ప్రజాసేవలో మాత్రమే చూస్తాం. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ప్రశాంత్ రెడ్డి గారు తనే స్వయంగా స్థానిక భీమ్గల్ ఎంఆర్ఓ గారికి ఫోన్లో మాట్లాడి వారిని వెంటనే ఆదుకోవాలని ఎంఆర్ఓ గారికి ఆదేశాలు జారీ చేశారు. ఎంఆర్ఓ గారు మార్నింగ్. ఎంఆర్ఓ గారు ఎక్కడున్నారు? భీమ్గల్లో ఉన్నారా? అయితే ఇప్పుడు నిన్న ఎంజీ తాండాలో మూడు గుడిసెల తాండా ఉంది కదా, అక్కడ కునియా తాండా అని ఉంటుంది ఇంకోటి, దానికి ఆమ్లెట్ చిన్నది. అక్కడ ఒక బూక్యా మోతీలాల్ రాసుకోండి. వాళ్ళ ఇల్లు నిన్న రాత్రి కాలిపోయింది. వాళ్ళు వంట చేస్తుంటే కాలిపోయింది. నేను మీకు ఆ ఫొటోస్ పెడతా. ఇప్పుడు నేను ఏం చేయరంటే ఒకసారి అక్కడికి పోయి ఇమీడియట్గా ఆపద్ బంధువు దేంట్లో ఉంటుందో అది తీసుకోండి. ప్లస్ వాళ్ళకి ఇమీడియట్ సాయం కూడా ఉంది కదా, ఈ కాలిపోయిన దాంట్లో ఇమీడియట్ సాయం కూడా అంది. మీరే వెళ్ళండి, మీరే వెళ్ళి ఒకసారి చూసి ఇమీడియట్ సాయం ఏముంటుందో అది అందించి, నేను కూడా మా పార్టీలను పంపిస్తా. సరుకులు నా తరఫున ఏమైనా సరుకులు అవే ఇప్పిస్తా వాళ్ళకి ఇమీడియట్ ఎయిడ్ కోసము. ప్లస్ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో ఇమీడియట్గా పెట్టుకోవాలి వాళ్ళది. ఫస్ట్ బుక్యా మోతీలాల్ నిన్న రాత్రి అయిందట. అది ఇమీడియట్గా ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళది పెట్టియండి. వాళ్ళకి ఇప్పుడు ఇండ్ల స్కీమ్లో పెట్టిస్తే ఫస్ట్ శాంక్షనే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కట్టుకుంటారు. మళ్ళీ మిగతాది మీరు వెళ్ళి చూసి వాళ్ళకి అవసరాలు ఏమున్నాయో అందించి, లేదా మీకు బిజీ ఉంటేనేమో ఆరైనా పంపించండి. ఓకే, వాళ్ళకి అవసరాలు ఏమున్నాయో ఇమీడియట్గా ఏం సాయం అందాలో అది గవర్నమెంట్ తరఫున, తర్వాత ఆపద్ బంధు స్కీమ్లో పెట్టి, తర్వాత మన ఇల్లు దాంట్లో వాళ్ళకి ఇమీడియట్గా శాంక్షన్ చేసినట్టు ఉన్నది. ఫైర్ యాక్సిడెంట్ ఫొటోస్ అందుకోసం నేను పంపిస్తా, వస్తాయి. అందుకోసం ఇమీడియట్ వెళ్ళండి. ఓకే, నమస్కారం. ప్రమాదం జరగగానే స్పందించి వారిని ఆదుకున్నందుకు భీమ్గల్ మండల ప్రజలందరూ కూడా ప్రశాంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.